మీ పిల్లలు పాఠశాలల్లో ఏం చదువుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనేది మీరు సరిగ్గా గమనిస్తున్నారా? వాళ్ళ పుస్తకాలు రెగ్యులర్గా చెక్ చేస్తున్నారా? వాళ్ళ మానసిక ప్రవర్తనలో మార్పులు ఏమైనా ఉన్నాయేమో గమనిస్తున్నారా? ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే తెలంగాణలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న హిందూ విద్యార్థి ఇంట్లో విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆ వింత ప్రవర్తన ఏంటో అర్థం కాక ఆ అబ్బాయి తల్లిదండ్రులకు ఆందోళనకు ఆ పిల్లవాడి పుస్తకాలు తనిఖీ చేస్తే అందులో ఉర్దూ రాతలు కనిపించాయి. ఇంకా లోతుగా దీనిపై ఆరా తీస్తే తేలిందేమంటే అతడి ప్రవర్తనకు కారణం వాళ్ళ పాఠశాలలో ఉర్దూ బోధించడమే. అంతేకాదు, ఏకంగా ఆ పాఠశాలలోని హిందూ చిన్నారులకు కల్మా పఠించడం కూడా నేర్పుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో జరిగిన ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. స్థానిక భరత్ చంద్ర పాఠశాలలోని 1 నుండి 6వ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థులకు అందులో పనిచేసే అలీం అనే ముస్లిం టీచర్ నిబంధనలకు విరుద్ధంగా సిలబస్లో లేకపోయినా పని కట్టుకుని రహస్యంగా ఉర్దూ నేర్పిస్తున్నాడు. పనిలో పనిగా ఖురాన్ వాక్యాలు, కల్మా కూడా హిందూ విద్యార్థులతో చదివిస్తున్నాడు. దీంతో అక్కడి హిందూ విద్యార్థుల మానసిక ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వస్తున్నట్లు తల్లిదండ్రులు గమనించారు. మా అనుమతి లేకుండా అసలు సిలబస్లో లేని ఉర్దూ మా పిల్లలకు నేర్పడాన్ని మీరెవరు అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల పాఠశాలలకు వెళ్ళి యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో టీచర్ అలీం, ప్రిన్సిపాల్ అమీర్ ఖాన్ వారికి తలా తోకా లేని సమాధానాలు చెప్పడంతో తల్లిదండ్రులకు పట్టరాని కోపం వచ్చింది. ఆ సమయంలో జరిగిన ఘర్షణతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నేను 1000% చెప్తున్నా. మేడం ఇప్పుడు అంటే మా అన్న ఏమన్నాడు, మేడం మీరందరు హిందువులు ఉన్నారు, కనీసం మీ పిల్లలకి ఇట్లా నేర్పితే రాంగ్ మెసేజ్ పోతుంది మేడం అనంటే మీరు మమ్మల్ని అనడానికి లేదు. ఇంకా దారుణం ఏంటంటే ఈ ఘటనపై స్థానిక విద్యాశాఖ అధికారులు పాఠశాల విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్న సమయంలో ఆ పిల్లలు అనర్గళంగా ఉర్దూలో మాట్లాడుతూ ఉండడం గమనించి షాక్ అయ్యారు. వాళ్ళ పుస్తకాల్లో ఉర్దూ రాతలు గమనించారు. నువ్వు తెలుసా చదువు అది అది ఏ భాష మీకు చెప్తారా? రోజు చెప్తారా? ఈ వివాదం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. అనుమతి లేకుండా పిల్లలకు ఉర్దూ నేర్పిస్తున్న టీచర్ అలీం, ప్రిన్సిపాల్ అమీర్ ఖాన్లపై బిఎన్ఎస్ సెక్షన్ 196 కింద కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా పాఠశాలల్లోకి ప్రవేశించి గొడవ చేశారన్న ఆరోపణలపై తల్లిదండ్రులకు మద్దతుగా వెళ్లిన స్థానిక బీజేపీ కార్యకర్తలపై కూడా కేసు బుక్ అయింది. అర్థమైంది కదా మత మార్పిడి ప్రమాదం ఎక్కడి దాకా వచ్చేస్తోందో. దీన్ని బట్టి మీ పిల్లలపై ఏ విధంగా నిఘా పెట్టాలో మీరే ఆలోచించండి. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.